అందరికీ నమస్తే అండి. మై నేమ్ ఈస్ పవన్ కుమార్ అండ్ ఐఎమ్ ఏ సర్టిఫైడ్ సివిల్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ ఓవరాల్ హ్యావింగ్ 10 years of experience into constructing residential and commercial properties. మేము రీసెంట్ గా కంప్లీట్ చేసిన ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి. ఇది G+1+ పెంట్ హౌస్ టోటల్ 250 స్క్వేర్ యార్డ్స్ లో అండ్ 2800 స్క్వేర్ ఫీట్ లో ఈ కన్స్ట్రక్షన్ చేసాము. ఈ ఇంటికి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అంటే ఫౌండేషన్ దగ్గర నుండి ఇంటీరియర్స్ వరకు అంతా మేమే చేసాము. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ఎ స్మాల్ ఫ్యామిలీ అండి, టోటల్ ఆఫ్ 5 people. ఈ విల్లాలో మొత్తం 4 bedrooms ఉంటాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక లివింగ్ రూమ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక లివింగ్ రూమ్ ఉంటుంది. 5 washrooms, కిచెన్, డైనింగ్ అండ్ పూజా రూమ్ ఉంటుంది. ఈ ఇంటికి మెయిన్ బ్యూటీ ఏంటంటే ఇంటి చుట్టూరు బాల్కనీ ఉంటుంది. జనరల్ టర్మ్స్లో మనం దీన్ని ర్యాప్ అరౌండ్ బాల్కనీస్ అంటాము. అండ్ ఆల్సో మా దగ్గర ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ ఒక సెట్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ ప్రిసైజ్డ్ ఉంటుందండి వర్క్ అయితే. అంటే మీకు ఇంచ్ టు ఇంచ్ మీకు చెక్ చేసి క్వాలిటీ అప్రూవల్స్ వచ్చిన తర్వాతే ఒక స్టేజ్లోంచి ఇంకో స్టేజ్కి కన్స్ట్రక్షన్ అయితే మూవ్ చేస్తారు. ఫ్లోర్ ప్లాన్స్ లైక్ ఎలివేషన్ ప్లాన్స్ కానీ అప్రూవల్స్ ఆర్ ఎల్స్ ఇంటీరియర్స్ ఆర్ కన్స్ట్రక్షన్ మీకు ఇంటికి ఎలాంటి అవసరం ఉన్నా కానీ మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మా సర్వీసెస్ అయితే మీకు ఏపీ తెలంగాణలో మీ ప్లేస్ ఎక్కడున్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆల్సో మీకు 8 feet విడ్త్ బై 22 feet హైట్ మొత్తం 2 floors కవర్ అయ్యేలాగా ఒక విండో ఇచ్చాము. దీనివల్ల న్యాచురల్ లైటింగ్ మొత్తం ఇంట్లోకి వస్తుంది. విండో డోర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ విండోస్ కానీ ఈ బిల్డింగ్ అన్నీ కూడా ఇండియన్ టీక్ వుడ్డే వాడాము. ఫ్లోరింగ్ అంతా కూడా 2.5x4 డిజిటల్ టైల్స్ వాడామండి. అండ్ కిచెన్ గ్రానైట్ కానీ వేరెవర్ ద గ్రానైట్ ఈజ్ రిక్వైర్డ్ అక్కడ మొత్తం జెడ్ బ్లాక్ గ్రానైటే వాడాము. ఎక్స్టీరియర్ పెయింట్స్ అన్నీ కూడా డస్ట్ ప్రూఫ్ ఏషియన్ వాళ్ళ ఈ పెయింట్స్ వస్తాయి. అండ్ ఇంటీరియర్ పెయింట్స్ అన్నీ కూడా రాయల్ ఎమల్షన్ వాడాము. ఫౌండేషన్ వేసినప్పుడు ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేస్తాము అండ్ ఆ రిపోర్ట్ బట్టి ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ వేయాలని డిసైడ్ అవుతాము. సో ఈ ఇంటికైతే టిపికల్గా స్ప్రెడ్ ఫుటింగ్స్ వేసాము. ఈ ఇంట్లో వాట్ ఎవర్ ద వాల్ యూ టేక్ అండి, ఎవ్రీ వాల్ ఈజ్ 9 inches వాల్ ఉంటుంది ఫర్ బెటర్ స్ట్రెంగ్త్. అయితే ఈ ఇంటికి అల్ట్రాటెక్ 33 grade సిమెంట్ వాల్కి అండ్ 43 grade స్లాబ్స్కి వాడాము. బ్రిక్స్ అన్నీ కూడా రెడ్ బ్రిక్స్ వాడాము అండ్ మేము యూజ్ చేసిన స్టీల్ వచ్చేసి టాటా స్టీల్ వాడామండి ఈ ఇంటికి. దాని కన్సీల్డ్ పీవీసీ పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ పైప్సే వాడామండి దీనికి. ఇప్పుడు ఫర్ శానిటరీ వచ్చేసి మీకు వాటర్ పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ పైప్స్ వాడాం అండ్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా షవర్స్ కానీ లేదంటే మీకు లోపల వాడే ట్యాప్స్ కానీ అన్నీ కూడా జాగ్వార్ కంపెనీ వాడాము. ఇంటికి చుట్టూ 5 feet సెట్ బ్యాక్స్ వదిలాము అండ్ ఫ్రంట్ వెస్ట్లో కార్ పార్కింగ్ అరౌండ్ 9 feet విడ్త్ అండ్ 28 feet లెంగ్త్లో ఉన్న ప్లేస్లోనే ఒక 7-seater కార్ అండ్ 3 bikes పట్టేలా ప్లాన్ చేసాము.
ఎలివేషన్‌లో వాడిన గ్లాస్ అంతా కూడా సెయింట్ గోబెన్ వాళ్ళది 12 టఫ్ అండ్ గ్లాస్ వాడాము. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్‌కి వస్తే స్విచెస్ అన్నీ కూడా హావెల్స్ వాడాము. అండ్ వైర్స్ అన్నీ పాలీక్యాప్ అండ్ ఆల్సో లైక్ ఎంసీపీస్ అన్నీ చూసుకుంటే లెగ్రాండ్ వాడాము. కన్‌స్ట్రక్షన్ ఎప్పుడైనా సరే సివిల్ ఇంజినీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ తోటి చేపించుకున్నప్పుడు బెనిఫిట్ ఏంటి అంటే, వేరే ఇల్లులతోటి అండ్ వేరే వాళ్ళతోటి కంపేర్ చేస్తే మీకేంటంటే బిల్డింగ్ క్వాలిటీలో గాని, లుక్స్‌లో గాని చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మాత్రం మీరు ఇంజినీర్ త్రూ ఎళ్ళిన బిల్డింగ్ అయితే క్రౌడ్ తోటయితే స్టాండ్ ఔట్ అవుతాము.